హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చడానికి నగరవాసులు ముందుకు రావాలని నగర కమిషనర్ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పద్మనగర్లోని ఉత్తర మండల పోలీసుల ఆధ్వర్యంలో మేము సైతం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేఫ్టీ సెక్యూరిటీ ప్రమాణాలను పెంపొందించి హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు నగరవాసులు ముందుకు రావాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పద్మనగర్లో ఉత్తర మండలి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నేను సైతం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నేను సైతం సీడీని ఆవిష్కరించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 381 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం సిపి మాట్లాడుతూ సీసీ కెమెరాలు పెట్టుకోవడంలో పద్మనగర్ వాసులు నగరంలోనే ముందున్నారని అన్నారు. హైదరాబాద్లో ముందుగా పైలట్ ప్రాజెక్టుగా పద్మరావు నగర్ని కాలనీలో ఎంచుకున్నామని ఆయన తెలిపారు. ఉత్తర మండలిలో మొత్తం 23,000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటులో ఉన్నాయని, మరో 2-3 నెలల్లో 1,00,000 సీసీ కెమెరాలను దాటబోతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు బిగించిన పద్మరావు నగరవాసులను అభినందించారు. అనంతరం నార్త్ జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతూ ప్రజలు భాగస్వామ్యంతోనే ఏ కార్యమైన విజయవంతం అవుతుందని, నేను సైతంలో కూడా ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్ సుమతి గారు, అలాగే నార్త్ జోన్ డివిజనల్ ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, అలాగే చిలుకలు కూడా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్, అట్లాగే ఈరోజు ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగస్వాములై దాదాపుగా 81 కెమెరాలు పెట్టడానికి ముందుకు విచ్చేసినటువంటి దాతలు, కమ్యూనిటీ ఎల్డర్స్, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఏరియా పుర ప్రముఖులు, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఈ చిలకలగూడ ఏరియా ప్రజలకు చాలా శుభదినం. ఈ ఏరియాలో ఉన్నటువంటి కాలనీస్ లో శాంతి భద్రతలను మెరుగుపరిచి ఒక నేరరహిత సమాజాన్ని నిర్మించే కార్యక్రమంలో భాగంగా మనం ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యంతో 81 సీసీటీవీ కెమెరాలు ఏర్పరచుకోవడం చాలా సంతృప్తికరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా చేయాలి, ఇక్కడికి ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అంతా కూడా నలుమూలల నుండి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ ఆదాయాన్ని పెంచడం ద్వారా